అందించి నా కట్టడలను అనుసరించి వారిని గాని నా విధులను గైకొని వారిని గాని మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరంట. నేను మీ దేవుడనై ఉండును. మేము సేవించుతున్న దేవుడు మన్నుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. కావున ఆయన మొదట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను రాసిన శాసనం మీదనగా మెనే టెకెల్ వర్నిస్ అని ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితే ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా అనగా ఆయన నిన్ను త్రాసులో తూచినగా నువ్వు తక్కువ కనబడుతుంది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాజ్యం అనేది శాశ్వత రాజ్యం. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. ఆయన రాజ్యం ఎప్పుడు తొలగిపోయిందంట. దేవుని రాజ్యం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశం నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. నేను బలిని కోరును గాని కనికరముని కోరుచున్నాను. దహన బలముల కంటే దేవుని గూర్చి జ్ఞానము నాకు ఇష్టమైనది. యావేలు మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మను అనుమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కృత ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురు. ఎర దొరకక సింహము అడవిలో గర్జించున. మీ బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసిన మీరు అనుకోని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భారతదేశం చుట్టూ అన్ని సైనికుల చుట్టూ మీ కృపను మీకు కాపుదలను దయచేసి మీరే భారతదేశాన్ని మీ రెక్కల నీడలో కాపాడండి ప్రభు. మీరే ఈ భారతదేశాన్ని మీ రెక్కల నీడలో కాపాడి ఈ రాజ్యాన్ని, ఈ పరిపాలించే ప్రభుత్వాలను కూడా మీరే నడిపించండి. ఈ విధంగా దేవుని కృప మనందరికీ తోడైంది. ఆయన నీడలో, ఆయన ఆశ్రమంలో ఉంటూ ఈ విధంగా ప్రతిరోజు అన్నదినం మనం బైబిల్ ఒక వాక్యాలను చదువుకుంటూ ఈ విధంగా లైవ్ ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. మీరు కూడా చూడాల్సిన ఎవరైనా ఉంటే చూడండి ఈ విధంగా లైవ్. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మనం ప్రతిరోజు లైవ్లో పాల్గొందాం. ఈ విధంగా మనం లైవ్ చేయడం ద్వారా దేవుని మాటలు అనేవి కొంతమంది కన్నా తెలుస్తాయనే ఉద్దేశంతో దేవుని మాటలు అనేవి కొంతమందికి తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతిరోజు లైవ్ చేయడం జరుగుతుంది. దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉంటే మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా లైక్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ఇంకా దేవుని గురించి అదేవిధంగా ప్రతిరోజు మీరు లైవ్ ఈ విధంగా చూడొచ్చు. ప్రతిరోజు నైట్ ఉంటుంది, మార్నింగ్ టైంలో ఉంటుంది. సర్చ్ ఈ విధంగా ప్రతిరోజు అయితే లైవ్ అయితే 100% ఉంటుంది. నా యొక్క లైవ్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తూ కామెంట్లో హాయ్ అని పెట్టండి. ఈ విధంగా హాయ్ పెట్టడం ద్వారా లేదా హాయ్ని పెట్టడం ద్వారా నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు మనం చేయడం ద్వారా అనేక మందికి వెళ్తుంటుంది లైవ్. దేవుని మాటలు కూడా అనేక మంది తెలుసుకుంటారు. ఈ విధంగా ప్రైజ్ ద లార్డ్. చూస్తున్నాం మీ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ఇంతటితో ఈ లైవ్ అనేది ముగించడం జరుగుతుంది. 15 నిమిషాలు అయింది. ఇంకా ఆపేద్దాం. ఇప్పటికి 10 దాటినట్టు 10 కావస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వందనాలు.